అధికారం ఉంటుంది. కాబట్టి అమెండ్మెంట్ జరుగుతున్నది కాబట్టి ఈరోజు 4 గంటలకు దానిపైన ఓటింగ్ జరుగుతుంది కాబట్టి అమెండ్మెంట్ చేశాను తప్ప ఇందులో భయపడిపోయారు, వెనుక తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భయపడేటువంటి ప్రభుత్వం కాదు. బిల్లు పాస్ అవుతుంది. బిల్లు పాస్ అయినా పాస్ కాకపోయినా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు, దేశంలో ఉన్నటువంటి యువత, దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలు, దేశంలో రాజకీయాలలో పైకి రావాలని కోరుకుంటున్నటువంటి ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి 2వ తరం యువత ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్తారు. ఆ విషయంలో తేల్చుకుంటాం. అది పార్లమెంట్లో మాట్లాడాను. అందుకని రాత్రి రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్నాడు. నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్తాను? పొరపాటు జరిగింది, దాన్ని తప్పైందని ఒప్పుకున్నాడు ఆయన. వీళ్ళందరూ కూడా గతంలో ఈ బిల్లుకు సమర్థంగా ఓటేసినారు. మేమందరం ఇండైరెక్ట్గా మాట్లాడితే సారీ అన్నారు. అందరు నిన్న ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు కదా ఈ విషయము. నేను అందరితో మాట్లాడాము, ఒప్పుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అడ్డుకుంటున్నారు. ఎందుకు ఈరోజు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు? ఈ కుటుంబాల చేతిలో ఉండాలి రాజకీయాలన్నీ కూడా. స్టాలిన్ అంటున్నారు, దాన్ని మీరు లిఖితపూర్వకంగా ఎందుకు పెట్టట్లేదు? అదే చెప్పానండి, లిఖితపూర్వకంగా పెడితే సపోర్ట్ చేస్తామని అన్ని పార్టీలు చెప్పానండి. పార్లమెంట్లో ఏ చట్టమైనా అట్లే ఉంటుంది. ఏం వివరించేది ఉంటే పార్లమెంట్లో ప్రజలు చూస్తున్నారు. ఇదేం సీక్రెట్ లేదు ఇక్కడ. ఎవరెవరు బిల్లుని అడ్డుకుంటున్నారో, ఎవరెవరు మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తారో, ఎవరైతే కొత్త తరం రాజకీయ నాయకులు రాజకీయాలు రాకూడదు అనుకుంటారో, ఎవరైతే తమ కుటుంబాల చేతుల్లో చేతుల్లో రాజకీయాలు ఉండాలని కోరుకుంటున్నారో అందరి విషయం 4 గంటలకు ఓటింగ్లో బయటపడుతుంది. ప్రజలే దాన్ని చూస్తారు. చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఆ రోజు కూడా మాయం చేయలేము. మేము అన్ని పార్టీలతో మాట్లాడాము. దేశ భవిష్యత్తు దృష్ట్యా, దేశ రక్షణ విషయం దృష్ట్యా అలాను ఏకం చేశాము. ఈరోజు కూడా ఆ ప్రయత్నం చేశాం. మేము ఇంకా చేస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. అబ్సల్యూట్లీ. ఈరోజు మహిళా రిజర్వేషన్ విషయంలో కొత్త తరం రాజకీయ నాయకులకు, బడుగు బలైన వర్గాలకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు పెంచేటువంటి ప్రయత్నంలో ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. బీజేపీ కార్యాలయాలు ముట్టడికి పిలుపునిచ్చినట్టున్నారు. దేశంలో అనేక రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ, డిమాండులు, ఒత్తిడులు, ప్రతిపాదనలు, తీర్మానాలను దృష్టిలో పెట్టుకొని గత అనేక రోజులుగా అనేక రాజకీయ పార్టీలతో, విద్యావంతులతో, మేధావులతో చర్చలు జరిపి మరి నిన్న పార్లమెంటులో ప్రతిపాదించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకు సవరణ కానీ, కొత్తగా చట్టసభల్లో, పార్లమెంటులో, శాసనసభలో నియోజకవర్గాల పునర్విభజన సంబంధించినటువంటి అంశం కానీ ఈరోజు అనవసరంగా, బాధ్యతారహితంగా
తప్పుడు ఆలోచనతో రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశానికి మధ్యలో యుద్ధం వస్తుందని, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం విడిపోతుందని ఇష్టారాజ్యంగా నిన్న ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం జరిగింది. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ప్రభుత్వము ఏ రాష్ట్రానికి తక్కువ కానీ ఎక్కువ కానీ జరగకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పునర్విభజన జరిగి ఈరోజు పార్లమెంట్ సీట్లున్నాయో దాంట్లో ఏ ఒక్క % కూడా తగ్గకుండా ఏ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసే విధంగా ఒక అందరికీ అనుకూలమైనటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి, అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూసే విధంగా ఈరోజు ప్రతిపాదనలు తీసుకొస్తే రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో పచ్చి అబద్ధాలు పార్లమెంట్ వేదికగా మాట్లాడుతున్నారు. తప్పుడు ప్రచారం పార్లమెంట్ వేదికగా చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ఏం మాట్లాడారు? కొత్తగా జనాభా సేకరణ చేస్తే దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది, దక్షిణ భారతదేశంలో చాలా ప్రోగ్రెసివ్ స్టేట్స్ జనాభా సంబంధించి నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ చాలా సమర్థవంతంగా అమలు చేశాము, ఎడ్యుకేషన్లో కూడా చాలా ముందున్నాము. కాబట్టి జనాభా సేకరణ జరిగిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినటువంటి పార్టీలు ఈరోజు ఆ సమస్యను అధిగమించే విధంగా, దక్షిణ భారతదేశానికి మేలు జరిగే విధంగా, దక్షిణ భారతదేశానికి సీట్లు తగ్గకుండా ఉండే విధంగా దక్షిణ భారతదేశాన్ని దృష్టి పెట్టుకొని దక్షిణ భారతదేశాన్ని ఆదుకోవాలని దక్షిణ దేశ ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంట్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ ఫార్ములా తీసుకొస్తే ఏవైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టైంలో సీట్లు పెంచారో దేశవ్యాప్తంగా అదే ఫార్ములాలో అదే సంఖ్యతో అన్ని రాష్ట్రాలకు సమానంగా అదే నిష్పత్తిలో సీట్లు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాలలో మహిళలతో సహా మగవాళ్ళలో